అఫీషియల్ గా చైనాలో అంటే సండే అయినా కానీ వీళ్ళు లాంచ్ ఈవెంట్ చైనాలో కండక్ట్ చేశారు. సో 13 అలాగే 13 Pro దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు వాచ్ S2 ని అలాగే బడ్స్ 4 ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ముఖ్యంగా దీంట్లో నాకు హైలైట్ ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ 13 Pro. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. అండ్ బై ద వే ఇది ఇండియాలో కూడా రాబోతుంది, ఎప్పుడు ఏంటి అలాగే ఏ ప్రైస్ లో వచ్చే అవకాశం ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. వీడియో లైక్ చెప్పితే లైక్ చేయండి, ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటిగా Xiaomi Number Series 13. దీంట్లో రెండు ఫోన్స్ మనకు ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే 13, మరొకటి వచ్చేటప్పటికే 13 Pro. మరి 13 Ultra ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మేబీ మిడ్ లో అంటే కొంచెం రిఫ్రెష్మెంట్ కింద మళ్ళీ దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Xiaomi 13 Pro గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.73 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. Samsung కి సంబంధించినటువంటి E6 డిస్ప్లే అండ్ దీంట్లో మనకి LPTO టెక్నాలజీ కూడా మన ముందు తీసుకొచ్చారు. వేర్ యాజ్ లో యాజ్ 1 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇది వెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇప్పటిదాకా iPhone 14 Pro సిరీస్ లో అనుకుంటా మనకి 2000 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వస్తే ఇందులో మనకి 1900 నిట్స్ దాకా మనకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. ఈవెన్ ఇదే కాదు, ఇందులో HDR10 డాల్బీ విజన్ సపోర్ట్ తో పాటు కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ప్రొటెక్షన్ పరంగా ఓవరాల్ గా డిస్ప్లే పరంగా కూడా సింప్లీ ఆసమ్. ఇక Xiaomi 13 విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ 6.36 ఇంచెస్ కి సంబంధించినటువంటి Full HD Plus డిస్ప్లే తీసుకొచ్చారు. వేరే అక్కడ 2K డిస్ప్లే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా 120. Samsung కి సంబంధించినటువంటి E6 డిస్ప్లేనే అలాగే మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ కూడా మనకి 1900 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి డాల్బీ విజన్, HDR10 సో ఇలాంటి కంటెంట్ అంతా చూడటంతో పాటు LPTO టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే మీకు వేర్ 13 Pro లో వచ్చేటప్పటికే కర్వ్ డిస్ప్లే వస్తే ఇందులో వచ్చేటప్పటికే ఫ్లాట్ డిస్ప్లే రావడం జరుగుతుంది. అంతే తేడా, ఆల్మోస్ట్ ఆల్ మిగతావన్నీ కూడా మనకి సేమ్ టు సేమ్. ఇక రెండిటిలో మనం ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే సేమ్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 2nd ప్రాసెసర్ ని మన ముందుకు యూజ్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 5G ప్రాసెసర్ కూడా. అండ్ దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, వేర్ మాక్సిమం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేటప్పటికి 8533 Mbps స్పీడ్ దాకా మనకి డేటా ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది. UFS 4.0 టెక్నాలజీని ఇందులో యూజ్ చేశారు. ఇప్పటిదాకా మనం 3.1 చూసాం, ఇక్కడ 4 మనకు రావడం జరుగుతుంది రెండిట్లో కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి మాక్సిమం 3.5 Gbps స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ తో రావడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక అసలు హైలైట్ ఫీచర్స్, ఎస్ నథింగ్ బట్ కెమెరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Xiaomi 13 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 3 కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి IMX 986 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది టోటల్లీ 1 ఇంచ్ సెన్సార్. సో ఫోటోగ్రఫీలో గానీ వీడియోగ్రఫీలో గానీ మోర్ లైట్ ని ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి సో వీడియో క్వాలిటీ గానీ ఫోటో క్వాలిటీ గానీ ది బెస్ట్ వస్తుంది. ఇంతేకాదు దీంట్లో వచ్చేటప్పటికి మనకి మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి సుమారుగా 115 డిగ్రీస్ దాకా మనకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లో వీళ్ళు 75mm ఫ్లోటింగ్ లెన్స్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో మనకి దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే జూమ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 2x జూమ్ లో కూడా మీకు 12.5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి అవుట్పుట్ రావడం జరుగుతుందంట. సో జూమ్ చేసినా కానీ క్వాలిటీ బాగుంటుందని బేసిక్ గా దీని అర్థం. ఇక Xiaomi 13 విషయానికి వచ్చారు అన్నట్టు దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అలాగే 10 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టెలిఫోటో లెన్స్ కోసం మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఫ్లోటింగ్ లెన్స్ కానీ ఇలాంటివి అయితే ఏం లేదు. రెండిటిలో కూడా 4K 24 FPS దాకా మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ వీడియోలో కూడా మనకి ఏదైతే యాపిల్ లో మనం సినిమాటిక్ మోడ్ అని చూసామో సేమ్ అదే విధంగా ఇందులో కూడా మనకి సినిమాటిక్ మోడ్ తీసుకొని రావడం జరిగింది. ఏం లేదు, బేసికల్లీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వీడియో రికార్డింగ్ లో కూడా బుకే ఎఫెక్ట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక రెండిటిలో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెన్సార్ అండ్ వేరే రెండిట్లో కూడా ఫ్రంట్ మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే కాంపాక్టబుల్ రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వద్దాం. వేరే Xiaomi 13 Pro లో వచ్చేటప్పటికి 4820 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు వైర్ లో వచ్చేటప్పటికి 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 19 minutes లో 0 to 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. వేరే వైర్లెస్ లో వచ్చేటప్పటికి 15 వాట్స్ వైర్లెస్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు 39 minutes ఏమో తీసుకుంటుంది. అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా 15 వాట్స్ మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ మన TWS బడ్స్ ఇట్లాంటి వాటిని మనం రీఛార్జ్ చేసుకోవడం కోసం. వేర్ 13 విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. అండ్ 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో పాటు 50 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్, 15 వాట్స్ కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 10 వాట్స్ కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రమే మనం ఇందులో చూస్తాము. ఇక ఎడిషనల్ కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి 4G అలాగే 5G సపోర్ట్ తో పాటు
బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. రెండిట్లో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే వైఫై అలియన్స్ 6 కూడా సపోర్ట్ ఉంటుంది. NFC ఉంటుంది, అలాగే IR బ్లాస్టర్స్ కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ రెండిట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు హైరెస్ ఆడియో, వైర్ అలాగే వైర్లెస్ సపోర్ట్ తో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా Xiaomi ఫ్లాగ్షిప్ సిరీస్ లో మనం IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొస్తున్నారు, విచ్ ఈస్ కూల్. 10 మీటర్స్ వాటర్ డెప్త్ లో అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలవు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాగే MIUI 14 తో మన ముందు తీసుకొచ్చారు. మెజారిటీ ఆఫ్ ద యాప్స్ మొత్తాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఒక 6-7 యాప్స్ తప్ప మిగతా అన్నిటిని కూడా మనకు అనవసరం అనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. 13 లో వచ్చేటప్పటికే కలర్ వేరియంట్స్ గ్రీన్, గ్రే అలాగే వైట్, బ్లూ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. వేర్ Xiaomi 13 లో వచ్చేటప్పటికే మనకి బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అవే కలర్ అండ్ వీటితో పాటు మనకి కొన్ని ఫంకీ కలర్స్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ఎల్లో, గ్రీన్, బ్లూ అలాగే బ్లాక్ అలాగే వైట్ కలర్స్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. సో దీంట్లో మనకి బేస్ వేరియంట్ ప్రైజెస్ నేను మీకు చెప్తున్నాను. వేర్ 13 వచ్చేటప్పటికే మీకు 8+128GB సుమారుగా 48,000 రూపాయలకి, వేర్ 13 Pro వచ్చేటప్పటికే సుమారుగా బేస్ వేరియంట్ 8+128GB 60,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని మన ఇండియాలో అంటే ప్రీవియస్లీ తెచ్చినటువంటి ప్రైజెస్ ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో, ఎందుకంటే 12 Pro సిరీస్ ను కూడా వీళ్ళు ఇలాగే తెచ్చారు కాబట్టి ఇదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.